యాగంటిలో శ్రీ ఉమామహేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని బెలూమ్ గుహలకు బయలుదేరాం. దారి పొడవున ఆహ్లాదకరమైన వాతావరణంలో పొద్దుతిరుగుడు పూల అందాలతో అలా హాయిగా సాగిపోతున్న మాకు హఠాత్తుగా ఒక రకమైన రాళ్ల లోకంలోకి వచ్చాం. ఎటువైపు చూసినా రాళ్లే. మా దోవ పూల దోవ నుంచి రాళ్ల దోవగా మారింది. అన్ని గనులు, రాతి గనులు ఉన్నాయి లోపల. ఇవన్నీ చూసుకుంటూ ముందుకు వెళ్ళడంలో మేము బెలూమ్ గుహల వైపు మా ప్రయాణం సాగింది. బెలూమ్ గుహలు ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లాలో ఉన్నాయి. భారత ఉపఖండంలో మేఘాలయ గుహల తర్వాత ఇవే రెండవ అతిపెద్ద గుహలు. కర్నూలుకి 109 కిలోమీటర్లు, హైదరాబాద్కి 336 కిలోమీటర్లు, నంద్యాలకి 67 కిలోమీటర్ల దూరంలో ఈ బెలూమ్ గుహలు ఉన్నాయి. మేము వెళ్ళడం కారులో వెళ్ళాం, కానీ అక్కడక్కడ బస్సులు కూడా నాకు కనిపించాయి. ఇంతకు మునుపు చిత్రావతి నది అనేది ఉండేదిట. ఆ కనుమరుగైన చిత్రావతి నది వల్ల నిత్యం ఉండే భూగర్భ జలాల ప్రవాహం వల్ల కొన్ని వేల సంవత్సరాల కాలంలో చాలా సహజంగా ఏర్పడిన గుహలు బెలూమ్ గుహలు. ఇది టికెట్ కౌంటర్. ఈ గుహల్లోకి వెళ్లే దారి ఒక బిలంలా ఉంటుంది. ఇక్కడ స్థానిక ప్రజలు వీటిని బిల్లం గుహలుగా పిలిచేవారని, అదే కాలక్రమంలో బెలూమ్ గుహలుగా మారిందని చెప్పి అందరూ భావిస్తున్నారు. పూర్వం అందులో దిగాలి అంటే ఒక దిగుడు బావిలా ఉండేది, అడ్డదిడ్డంగా మెట్లు ఉండేవిట. అలా దిగుతూ వెళ్లాల్సి వచ్చేదిట. కానీ ఇప్పుడు ఈ ప్రవేశ ద్వారాన్ని పూర్తిగా రూపురేఖలు మార్చేసి భూమికి 20 మీటర్ల అడుగునున్న గుహల్లోకి వెళ్లేందుకు అనువుగా మెట్లు కూడా నిర్మించారు. ఇవి ఎర్రమల్ల ప్రాంతంలోని సున్నపు రాతి నిల్వలతో ఏర్పడిన గుహలు. నిజానికి ఒక అంతర్జాతీయ పర్యాటక ప్రదేశంగా బెలూమ్ గుహలు నాకు కనిపించాయి. ఎందుకంటే పొడవైన సొరంగ మార్గాలు, శిలా స్ఫటికాలు, రకరకాల శిలాకృతులు, అడుగడుగున అబ్బురుపరిచే అద్భుతాలు ఈ బెలూమ్ గుహలు ప్రత్యేకత. ఇంత అద్భుతమైన గుహలు ప్రత్యేకించి మన తెలుగు వారికి సమీపంలో ఉండడం, ఇలాంటి అద్భుతమైన గుహల్ని సందర్శించడం ఏమాత్రం మీకు వీలున్నా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ప్రోగ్రాం తప్పనిసరిగా వేసుకుని గుహల్ని మీరు దర్శించండి. ఈ గుహలు మొత్తం పొడవు 3229 మీటర్లు. ఇవి 10 లక్షల సంవత్సరాల క్రితం ఏర్పడినవని నిపుణుల అభిప్రాయం. క్రీస్తు పూర్వం 4500 సంవత్సరాల క్రితంవి. అంటే ఇప్పుడు మనం 2026లో ఉన్నాము. 1 నుంచి 2026 కాక అంతకు మునుపు 4500 సంవత్సరాల ప్రాంతంలో ఇక్కడ మానవుడు నివసించినట్లు
ఈ గుహల్లో లభించిన మట్టి పాత్రల ద్వారా తెలుస్తోంది. ఈ బెలూన్ గుహలు విశాఖపట్నం జిల్లాలోని బొర్రా గుహల కంటే కూడా చాలా పొడవైనవి. 1884లో మొదటిసారిగా రాబర్ట్ బ్రూస్ ఫూట్ అనే ఆంగ్లేయుడు బెలూన్ గుహల ఉనికిని ఇప్పుడు ప్రస్తావించడం జరిగింది. తర్వాత ఒక శతాబ్దం వరకు వాటి గురించి ఎవ్వరూ కూడా మాట్లాడలేదు. 1982లో డేనియల్ గేబావర్ నాయకత్వంలో ఈ గుహలకు సంబంధించిన జర్మన్ నిపుణుల బృందం వీటిని సందర్శించి పరిశీలించింది. బెలూన్ గుహల ఉనికి ఈ బృందం ద్వారానే బయట ప్రపంచానికి ప్రముఖంగా తెలిసింది. 1988లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని రక్షిత స్థలంగా ప్రకటించింది. 2002లో ఫిబ్రవరి నుంచి బెలూన్ గుహలను సందర్శించడానికి ప్రజలను అనుమతించారు. 1985లో బెలూన్ గుహలను రాష్ట్ర ప్రభుత్వం స్వాధీనం పరుచుకుంది. 1999లో రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధీనంలోకి వచ్చిన తర్వాత ఈ గుహల్లో పర్యాటకుల కోసం 1.5 కిలోమీటర్స్ దూరం వరకు సిమెంటు స్లాబు రాళ్లతో నడవడానికి ప్రత్యేకంగా దారి నిర్మించారు. చాలా అద్భుతంగా అభివృద్ధి చేయడం జరిగింది. ఈ గుహల్లో ప్రాచీన కాలంలో జైన బౌద్ధ భిక్షువులు నివసించారనడానికి ఆధారాలు ఉన్నాయి. అందుకే ఇక్కడ లభ్యమైన బౌద్ధ మత అవశేషాలను అనంతపురంలోని మ్యూజియంలో ఉంచారు. ఇక్కడ బుద్ధ విగ్రహాన్ని కూడా స్థాపించారు. గుహల లోపల పర్యాటకులు ఆక్సిజన్ కోసం ఇబ్బంది పడకుండా ఉండేందుకు గాలిని పంపే ఆక్సిజన్ బ్లోయర్స్ ను కూడా ఏర్పాటు చేశారు. గుహ లోపల ఫౌంటైన్ అలాగే టెంపరీ ఒక కొలను లాంటిది కూడా ఏర్పాటు చేయడంతో గుహలు చాలా అందంగా అనిపిస్తున్నాయి. 2002లో బెంగళూరులో అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా బెలూన్ గుహలు నిలబడ్డాయి. అలాగే 2003లో భారత్ ప్రభుత్వం నుంచి నేషనల్ పర్యాటక పురస్కారం కూడా ఈ బెలూన్ గుహలకు లభించాయి.
ఏ మాత్రం అవకాశం ఉన్నా మీరు ఈ బెలూమ్ గుహల్ని మిస్ కాకండి. తప్పకుండా చూడాల్సిన అద్భుతమైన గుహలు. రెండవ అతిపెద్ద గుహలు అంటే మన చాలా మందికి తెలియని విషయం ఇది. మొట్టమొదటి మేఘాలయలో ఉందిట. కానీ మేఘాలయలో కూడా ఇంత బాగా అభివృద్ధి చేయలేదని చెప్పేసి నేను కొన్ని వీడియోస్ చూడడం ద్వారా తెలుసుకున్నాను. నేనైతే వెళ్ళలేదు మేఘాలయ. మన తెలుగు ప్రజలకు చెరువులో ఉండడం మనం చాలా అదృష్టం. మనం తప్పకుండా మీరు ఈ బెలూమ్ గుహల్ని సందర్శించాలి. గోవాలో ఎక్కడా కూడా ఫుడ్ దొరకడం చాలా కష్టమైంది మాకు. అసలు ఎక్కడా కూడా చిన్న హోటల్స్ కూడా మాకు కనిపించలేదు. ఒక హరిత రెస్టారెంట్ ఇక్కడైతే దొరికింది. చాలా బాగుంది ఫుడ్. ఇక్కడ చపాతీ కూర అవి దొరికాయి. ఇంకా తర్వాత మీరు ముందు ఇంకెక్కడైనా ట్రావెల్ చేయాలన్నా కూడా ముందు ఎక్కడ ఉంటాయో తెలియదు. బెస్ట్ ఆప్షన్ అయితే నాకు అనిపించింది. యూ కెన్ హ్యావ్ గుడ్ ఫుడ్ హియర్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా వాసవదత్త రమణ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షేర్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.